ఆరోగ్యంగా ఉన్న పిల్లల్లో ఉన్నట్లుండి శరీరంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. అవి రాను రాను పెద్దవై శరీరం మొత్తం వ్యాపిస్తాయి. ముఖం, పెదవులు, మెడ, కళ్ల చుట్టూ ఇలా ఎక్కడ పడితే అక్కడ చర్మంపై తెల్లటి లేదా లేత ఎరుపు రంగు మచ్చలు ఏర్పడి ఇబ్బందికరంగా కనిపిస్తాయి. దీన్నే ల్యూకోడెర్మా అంటారు. ఈ వ్యాధి వల్ల సమాజంలో ఎంతో మంది వివక్ష ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ప్రపంచ జనాభాలో దాదాపుగా 2% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీర్ఘకాలికంగా ఉండే ఈ వ్యాధి ఎవరికైనా సోకవచ్చు. అసలు ఈ వ్యాధి ఎలా సోకుతుంది? దీన్ని నివారించడం సాధ్యమేనా? చికిత్స ఎలా? ఇప్పుడు తెలుసుకుందాం. ల్యూకోడెర్మా వ్యాధిని వెటిలిగో అని కూడా అంటారు. దీన్నే మన భాషలో తెల్ల బొల్లి అని పిలుస్తారు. ఈ వ్యాధిలో శరీరం మొత్తం చర్మంపై అక్కడక్కడా తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ వ్యాధి ఎలా సోకుతుందనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పరిశోధనలు సాగుతున్నాయి. అయితే ప్రధానంగా 2 కారణాల వల్ల ఈ వ్యాధి సోకుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొదటిది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఈ వ్యాధి ఉన్న వారిలో శరీరంలోని వ్యాధి నిరోధక కణాలు శరీరంలోకి ప్రవేశించే వ్యాధికారక క్రిములను గుర్తించడంలో ఇబ్బంది పడతాయి. అలాగే శరీరంలోని కణాలని హానికరమైన వైరస్లు, బ్యాక్టీరియాలు అనుకుని దాడి చేసి నాశనం చేస్తాయి. అలా దాడి చేసే ప్రక్రియలో చర్మం రంగుకు కారణమైన మెలనోసైట్స్ పై కూడా దాడి చేసి వాటిని నాశనం చేస్తాయి. మెలనోసైట్స్ చర్మం వెలుపల పొరల్లో ఉంటాయి. ఇవి మెలనిన్ అనే ప్రత్యేక పదార్థాన్ని విడుదల చేయడం ద్వారా చర్మానికి, వెంట్రుకలకు వాటి రంగును కల్పిస్తుంది. అయితే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ బాధితుల్లో ఇమ్యూన్ సెల్స్ వల్ల ఈ మెలనోసైట్స్ దెబ్బతింటాయి. ఫలితంగా ఆ ప్రదేశంలో చర్మం రంగును కోల్పోయి తెల్లగా మారుతుంది. అలాగే కొంతమందిలో ల్యూకోడెర్మా వంశపారంపర్యంగా కూడా సోకుతుంది. జన్యులోపాల కారణంగా తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికి ఈ వ్యాధి ఉన్నా పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ల్యూకోడెర్మా వ్యాధిలో మొదట చర్మంపై చిన్న మచ్చలు కనిపిస్తాయి. కొంతకాలానికి ఇవి శరీరమంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలచబడినట్టుగా అవుతుంది. దీని బారిన పడిన వారు కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగు మారడం, రాలిపోవడం వంటి లక్షణాలు కూడా బాధితుల్లో కనిపిస్తాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాళ్ల మీద వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు, సమయం గడిచే కొద్దీ ఈ మచ్చల పరిమాణం పెరగొచ్చు లేదా అదే పరిమాణంలో ఉండొచ్చు. ల్యూకోడెర్మా అనేవి చాలా రకాలున్నాయి. అలాగే ఈ వ్యాధిలో శరీరంపై ఏర్పడే మచ్చలు కూడా వేరువేరు రంగుల్లో ఉంటాయి. కొందరిలో లేత ఎరుపు రంగులో ఉంటే ఇంకొందరిలో తెలుపు రంగులో ఉంటాయి. మచ్చల పరిమాణాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. కొందరు రోగుల్లో తెల్ల ల్యూకోడెర్మా మచ్చలు శరీరం మధ్య భాగంలో ఉంటాయి. కొంతమందిలో చేతులు, పాదాలు, ముఖం, శరీరం మీద ఉంటాయి. ఇంకొంతమందిలో ఇవి పుండ్లుగా మారతాయి. ఆ పుండ్లు కూడా ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉండవచ్చు లేదా శరీరం మొత్తం వ్యాపించొచ్చు. ఈ వ్యాధి కొంతమందిలో నయమవుతుంది, మరికొంతమందిలో ముదిరిపోతుంది. ల్యూకోడెర్మాతో బాధపడే వ్యక్తి ప్రాథమిక చికిత్సగా చర్మంపై సూర్యరశ్మి పడకుండా జాగ్రత్త పడాలి. లోషన్స్, క్రీమ్లు, ఆయింట్మెంట్లు రాస్తుండాలి. వైద్యులు కూడా ల్యూకోడెర్మా మచ్చలకు చికిత్స వేరువేరు విధానాల్లో చేయాలి. రోగి మానసిక పరిస్థితి దెబ్బతినకుండా చికిత్సను అందించాల్సి ఉంటుంది. వ్యాధిపై, బాధితుడి మానసిక స్థితిపై పూర్తి అవగాహన చేసుకున్న తర్వాత అవసరమైన మందులను వాడాలి. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ వల్ల ఇంకా మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ల్యూకోడెర్మా కాలం గడిచే కొద్దీ ముదురుతుంది. ఎవరైనా 2 ఏళ్ల కంటే ఎక్కువగా ల్యూకోడెర్మాతో బాధపడుతుంటే అలాంటి వారికి సర్జరీ తప్పనిసరి. పంచ్ గ్రాఫ్టింగ్ సాధారణ చర్మం నుంచి 1.5 నుంచి 2.5 mm పరిమాణంలో చర్మం కత్తిరించి ప్రభావిత ప్రాంతంలో అతికిస్తారు. సర్జరీ తర్వాత మళ్లీ అక్కడ సాధారణ పిగ్మెంట్ వచ్చేందుకు 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది. అయితే ఒక్కోసారి అనుకున్న ఫలితాలు వచ్చేందుకు సర్జరీ తర్వాత కూడా సాధారణ వైద్యం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ వ్యాధికి సంబంధించి చాలా మందిలో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ల్యూకోడెర్మా అంటువ్యాధి అని చాలా మంది నమ్ముతున్నారు. కానీ అది అపోహ మాత్రమే.
అది ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించదు. ఇక క్రీమ్ వంటి కొన్ని ఆహార పదార్థాలను తినడం వల్ల 2 తెగలకు చెందిన తల్లిదండ్రులకు జన్మించడం వల్ల ల్యూకోడెర్మా వస్తుందని నమ్ముతారు. అది కూడా అపోహ మాత్రమే. ఇక ల్యూకోడెర్మాకి నివారణ లేదనేది కూడా అబద్ధం. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోవడం వల్ల ల్యూకోడెర్మాని తగ్గించవచ్చు. ఒంటిపై తెల్లటి మచ్చలతో కనిపించే ల్యూకోడెర్మా వల్ల ఎలాంటి హాని ఉండకపోయినా సమాజంలో వివక్షకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇది బాధితులను మానసికంగా కృంగదీస్తుంది. అందుకే దీన్ని నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకుంటే మంచిది. ఈ సమాచారం మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం తప్పకుండా వే2 న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.